శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కార్తీక మాసంలో దీపానికి ఎంత విశిష్టత ఉందో మాఘమాసంలో స్నానానికి కూడా అంతే విశిష్టత ఉంది. ఈ మాఘమాసంలో ప్రతిరోజును పవిత్రమైన రోజుగా భావిస్తారు. మాఘమాసంలో వచ్చే పర్వదినాలలో భీష్మ ఏకాదశి ఒకటి. ఈ మాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. కురుక్షేత్ర యుద్ధంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి. ఈ భీష్మ ఏకాదశినే ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఆ రోజు ఏ కార్యం తలపెట్టినా అది విజయవంతం అవుతుందని వారి యొక్క నమ్మకం. అలాగే భీష్మ ఏకాదశి రోజున మహావిష్ణువుని పూజించడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. భీష్ముడు గంగా శంతనుల యొక్క 8వ సంతానంగా జన్మించాడు. భీష్ముని యొక్క అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి శంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడం కోసం, తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం భీష్ముడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. దేవవ్రతుడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, పెళ్లి అనే మాటకి తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి భీష్ముడు. అప్పటి నుండి దేవవ్రతుడు భీష్మునిగా పేరుగాంచాడు. తనయుడి యొక్క త్యాగానికి సంతసించిన తండ్రి భీష్మునికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ప్రసాదించాడు. కౌరవుల తరపున కురుక్షేత్ర రణక్షేత్రంలో యుద్ధానికి దిగిన భీష్ముడు శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన యజ్ఞాన్ని ఒంటి చేత్తో 10 రోజులు నడిపించిన ధనుర్విద్యా పితామహుడు భీష్ముడు. భీష్ముని యొక్క ధనుర్విద్యకు శ్రీకృష్ణుడు, అర్జునుడు కూడా నిశ్చేష్టులయ్యారు. అధర్మ పక్షాన నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు తన యొక్క మరణాన్ని స్వాగతించాడు. అదే తన అసమర్థతకు శిక్ష అని భావించి అర్జునుడు వేసిన బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయ్య పైకి చేరుకుని మరణించే సమయం కోసం ఎదురు చూస్తూ పాండవులకు రాజ్యధర్మం ఉపదేశించడమే కాదు, ధర్మరాజుకి విష్ణు సహస్రనామాలను కూడా ఉపదేశించాడు. అంపశయ్య గతుడైన భీష్ముని చూసి దేవతలు సైతం దుఃఖించారు. 58 రోజులు అంపశయ్యపై ఉంటూ మరణ వేదనను అనుభవిస్తున్న భీష్ముడు మానవ జన్మకు మహత్తర వరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ భీష్ముడు కాలాన్ని గడిపాడు. ధర్మరాజు సందేహానికి సమాధానంగా లీలా మానుష విగ్రహుడైన ఈ శ్రీకృష్ణుడే జగత్ ఏబుం దేవదేవమనంతం విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ప్రభు అంటూ విష్ణు సహస్రనామావళిని 1000 విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు. మాఘశుద్ధ ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశిగా, భీష్ముని యొక్క సంస్మరణ దినంగా శ్రీకృష్ణుడు కానుకగా ఇవ్వగా, మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని యొక్క ఆత్మ భౌతిక ప్రపంచాన్ని వీడి శ్రీకృష్ణునిలో లీనమైంది. మహాభారత ఇతిహాసంలోని ఓ మహామనుని మహాప్రస్థానం ఈ విధంగా ముగిసింది. భీష్ముని యొక్క నిర్యాణం జరిగి సహస్రాబ్దాలు గతిస్తున్నా
ఆయన ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే ఉంది. ఆయన యొక్క దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే ఉంది. విష్ణు సహస్రనామం పఠనం సర్వ దుఃఖ హరణం, సకల శుభకరణం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవ స్వరూపమే, ప్రతి నామము మహామంత్రమే. ఇది అజరామరం. భీష్ముడు పరమపదం చేరిన మహాశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను, మహాశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను హిందువులు జరుపుకుంటారు. స్వస్తి, శుభమస్తు.